మల్కాజ్గిరి నియోజకవర్గం సఫీల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయం ప్రాంగణంలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మలమూత్ర విసర్జన చేయడంతో హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల సమాచారానికి అనుగుణంగా ఘటనను గమనించిన ఆలయ భక్తులు నిలదీసి అడగడంతో పొంతనలేని సమాధానాలు చెబుతున్న వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈరోజు మరొకసారి మల్కాజ్గిరిలో మన ముత్యాలమ్మ గుడి మీద ఏ విధంగా అయితే దాడి జరిగిందో అదే విధంగా ఈరోజు మల్కాజ్గిరి కట్టమైసమ్మ గుడిలో ఒక అన్యమతస్థుడు వచ్చి ఒక ముఠాకు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ముగ్గురు నలుగురు వచ్చి కావాలని అమ్మవారి యొక్క ప్రాంగణాన్ని అపవిత్రం చేసిర్రు. ప్రతిసారి ఇదే విధంగా జరిగింది. మొన్న శంషాబాద్ లో జరిగింది, మన ముత్యాలమ్మ గుడిలో జరిగింది, మన బాలనగర్ లో జరిగింది, మొన్న రాంపల్లిలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిర్రు. ఎప్పటిదాకా రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ లేడు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు? ఈ రోజు దినం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ విధమైన దాడులు హిందూ మతం పైన ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి? ఎందుకు దీనిపైన శ్రద్ధ తీసుకుంటలేరు? ముత్యాలమ్మ టెంపుల్ పైన జరిగిన దాడిని, ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడిని వాని బెయిల్ మీద వదిలిపెట్టేసిరంట కదా, వారి ఉరి శిక్ష ఇచ్చిరా? ఇప్పటిదాకా వారి మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నా చెప్పలేకపోతున్నారు. ఈ దేశంలో రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశీలు కానీ ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళని బయటికి తీసి ఇక్కడున్న హిందువులని, ఇక్కడున్న ఆడపిల్లలని, గుళ్ళని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒకసారి తెలియజేస్తూ ఈ విధమైన చర్యలు తీసుకున్నాం. ఈ విధమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. కానీ మేము వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసులు వాళ్ళని జైలు పంపించి వాళ్ళని విచారణ సింపుల్ గా వాళ్ళు పిచ్చోడు వాడని చెప్పి సింపుల్ గా చాలా రోజుల నుంచి ఈ తతంగం జరుగుతుంది. సిటీలో అనేక చోట్ల ఇటువంటి తతంగాలు జరిగినా కానీ సామరస్యంగానే ఉన్నాం. మా మల్కాజ్గిరి ప్రాంతంలో ఇలా మా ఇంటి పక్కన మా కట్టమైసమ్మ గుడి మా అందరికీ సెంటిమెంట్ ఒక పెద్ద ఇది ఒక భరోసా. ఎక్కడైతే కోళ్ళని మేడలు పోతారో ఆ గచ్చుగా ఒక తురుకోడు కావాలని ఒక పైజామా గుడ్డ వేసుకొని టోపీ పెట్టుకొని కావాలని ఉద్దేశపూర్వకంగానే వచ్చిండు. మొత్తం గేట్లు ఉన్నాయి, గేట్లకు తాళాలు ఉన్నాయి. ఒకవేళ గేట్లకు తాళాలు లేకపోతే గుడి ఓపెన్ అయితే వాడు లోపల పోయి ఇంకేం చేస్తున్నాడో మాకు తెలియదు. వాడు బయట కావాలని ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాడు మలం విసర్జన చేయడం జరిగింది. అక్కడ వచ్చిన కొంతమంది హిందువులు వాడిని పట్టుకొని పోలీసులు అప్పుడు ఏం జరిగింది. ఇలా పోలీసులు వాడిని ఏదో నాకు దెబ్బలేసిందని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్ వాడికి ట్రీట్మెంట్ ఇచ్చింది. అయ్యా పోలీసుల మీద మాకు నమ్మకం పోయింది. రేపు సాయంత్రం వరకు మీరు చూస్తాం మీరు నిజంగా కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు. వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, వాడిని లోపల వేయాలి, వాడు బయటకు రావాలి. వాడు ఒకవేళ బయట కనిపించిన